ఒరే పోసాని, ఒరే పోసాని, బయటికి రారా, చంద్రబాబు నాయుడు గారిని తిడుతుందా? ఇరా ఇక్కడున్నాడు పోసాని, బయటికి రావాలమ్మా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేమో, పెద్ద పెద్ద ముద్ర మాటలు. బయటికి రావాలి, వెయిటింగ్ ఇక్కడ నీ కోసం వెయిటింగు. ఇలా 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 అనుకుంటా డెమ్మడెక్కడ ఆలి, ఆడు లోఫరు ఈడు లోఫరు. బయటికి రారా రే పోసాని. మెంటలు నా కొడక. అధికారం ఉన్నంతసేపు కన్ను మిన్ను ఆలా మనకి. నోటుకు వచ్చింది పేలాపన, భూమి మీద నిలబడితే ఒట్టు. ఇలా 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 వణుకుపోవాలా, ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలా, ఒక ప్రెస్ మీట్ అయితే 4 వాటర్ బాటిల్ తాగేయాలా, కాసేపు సొక్కని పైకి అనుకోవాలా, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టి వెళ్ళిపోవాలా. ఏ కనబడవే, బయటికి రావేరా, భయమా? బట్టలు పిండినట్టు పిండేస్తారు నిన్ను. ఒళ్ళు కూడా అలాగ ఉంటుంది, సన్నగా రేవట్లాగా ఉంటావేమో. ఒక పిండి పిండుతారు. అతి మాటలు అతి పేలాపని ఇప్పుడు కానీ మాట్లాడేవు కనుకోరే, అలాగే పిండేస్తారు. బాగా గుర్తుపెట్టుకో. ఎంత విర్రవేగిపోయాము, ఎన్ని మాటలు మాట్లాడాం అన్నీ గుర్తున్నాయి. వచ్చి మాట్లాడాలా కదా, మాట్లాడాలా వద్దా? రావే, స్పందించవే, స్పందించు. ఏదోటి ఏడుతారు కదా, ఏడుపుడు ఏడు. ఒరే ఇంతకు ముందు మాట్లాడినట్టు, నిన్న మొన్నటి వరకు మాట్లాడినట్టు నువ్వు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడితే జీవితంలో నీ గురించి మాట్లాడరా మేము? జీవితంలో నీ గురించి మేము మాట్లాడం. ఒక్క ప్రెస్ మీట్ పెట్టమ్మా, ఒకటే, ఎక్కువ వద్దు. చంద్రబాబు నాయుడు గారు నిన్ను బూతులు తిట్టవో తెలుసు, లోకేష్ గారు నిన్ను బూతులు తిట్టవో తెలుసు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పేరు అయితే చెప్పవసరం లేదు. అధికారంలో ఉన్నాను చెప్పు తాచుపాములో లేచి ఓడుగా. ఊ అంటే సరిపోదు, ప్రెస్ మీట్ పెట్టి వాగేసి ఓడి, ప్రెస్ మీట్ పెట్టి మురిగేసి ఓడి కదా, పెద్ద పత్తిలాగా. పెద్ద అపరమేదా వీడు. వయసులో పెద్దవాడు అనకూడదని చెప్పేసి అనుకుంటాను. నేను కూడా అనుకుంటున్నా. మహా అయితే ప్రమాణ స్వీకారం వరకు చేస్తాను వీళ్ళ మీద వీడియోలు. ఆ తర్వాత ఈ యాదవుల గురించి చేయాల్సిన అవసరమే లేదు. పరిపాలన ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో, ప్రజలకు ఏం మేలు చేస్తున్నారో అది చెప్పుకుంటే సరిపోద్ది. ఇది ఇంకొక రకంగా అనుకోమాకండి, మా బాధ అలాంటిది. ఈ ఎదవలో అధికారం అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నిన్ను మాట్లాడేది ఒకసారి తలుచుకుంటే మాకు తెలుసుద్ది. మా బాధ ఏంటంటే మాకు అర్థమవుద్ది. ఒక్కసారి రారా, ఒక్క ప్రెస్ మీట్ రా పోసాని, ఒకే ఒక్కటే మా రిక్వెస్ట్ అనుకో. ఒక్క ప్రెస్ మీట్ పెట్టరా, ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి సరిపోద్ది. ఏమొద్దు, ఒకే ఒక్కటి పెట్టు. మళ్ళీ అడగవు నిన్ను, ఒక్క ప్రెస్ మీట్ పెడితే సరిపోద్ది. ఉతికేసిన తర్వాత బట్టలు పిండుతారు కదా, అలా పిండకపోతే నన్ను అడుగు. గతంలో కాదు రో, గతంలో పోనేలే, ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంటుంది, అందరూ మాట్లాడతారు, మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళకుంది, వాళ్ళ రైట్స్ ఉన్నాయనుకొని చెప్పేసి అని అనుకున్నాం. కానీ మీరు మాటల స్థాయి దాటేసి బూతుల్లోకి వెళ్ళిపోయారు. మాట్లాడడం మానేశారు, విమర్శించడం ఆపేశారు, పరిపాలన విధానాల గురించి మాట్లాడడం మానేశారు. ఒకవేళ పార్టీ పరంగా కావచ్చు, పరిపాలనా విధంగా కావచ్చు, గత ప్రభుత్వం ఏదైనా అవకతవకలు ఏమైనా జరుగుంటే నువ్వు వాటిని విమర్శించినా పర్వాలేదు. కానీ పూర్తిగా వ్యక్తిగత విమర్శలకే, పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా బూతులు తిట్టడానికే ప్రెస్ మీట్లు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. పెట్టామా లేదా, తిట్టామా లేదా? ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఒకటే ఏడుపు, వెనుపోటు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, జగన్ గారు ఏ అన్యాయం చేసాడు అంటాడు. కనబడుతుంది కదా కళ్ళ ముందు ఓటమి. 11 స్థానాలు, 11 నిన్నమొన్నటి దాకా పెద్ద పెద్ద మాట్లాడిన మగవాళ్ళు అందరూ బయటకు వచ్చి మాట్లాడాలమ్మా. వెయిటింగ్ ఎక్కడ? నువ్వు కానీ, పోసాని కృష్ణమురళి కానీ, అంబటి రాంబాబు కానీ, లక్ష్మీ పార్వతి కానీ, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా బూతులు తిట్టిన వ్యక్తులు వీళ్ళంతా కూడా, కొడాల నాని కానీ, జోగి రమేష్ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇంకో కొంతమంది పేర్లు ఉన్నాయి, చెప్పవసరం లేదు వాళ్ళ పేర్లు. అంత పెద్ద ఇది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పవసరం లేదు. ఒక నిమిషం ఉండండి, ఈ ఫోన్తోనే సరిపోతుంది మనకి వ్యవహారం అంతా కూడా. అది ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చి పెద్ద మొగోళ్ళ మాట్లాడారు కాబట్టి మరొక్కసారి నిజంగా అలా మాట్లాడితే మీరు గొప్ప వాళ్ళే, మీరు పెద్ద మొగోళ్ళే. ఈసారి అలా మాట్లాడితే, ఇప్పుడు అలా మాట్లాడితే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టండి. వెయిటింగ్ రా బాబు, ఎవడ పడతాడా అని చూస్తున్నాం మేము కూడా. అధికారులు రా, వాపుని చూసి బలుపు అనుకున్నారు మీరు. భూమి మీద నిలబడలా. ఆ కొడాలని పరిస్థితి అంతే, రేపు పొద్దుట వల్లభనేని వంశీ అంతే. వీళ్ళు అసలు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు అనుకుంటున్నావు. 5 ఏళ్ల కాలం పాటు వాళ్ళకి మాట్లాడతారు అనుకుంటున్న వాళ్ళు. 5 ఏళ్ల కాలం పాటు నువ్వు కనబడవు, వాళ్ళు కనబడరు.
కనబడితే అప్పుడు అడగంటారు మమ్మల్ని, మీరు మాట్లాడరు, మాట్లాడలేరు కూడా, అంత సాహసం కూడా మీరు చేయరు. ఆల్రెడీ మీ పైన వ్యతిరేకత వైసీపీ కార్యకర్తల్లోనే వచ్చేసింది. వాళ్ళే లైవ్లు పెట్టి మిమ్మల్ని తిడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికార మతంతో కొన్ని కుక్కలను వదిలేసేడు, వాళ్ళ వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా, అంటే కొడాలని ఇలాంటి వ్యక్తులు కావచ్చు, నువ్వు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, కనీసం చంద్రబాబు నాయుడు గారి వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ఆయన బూతులు తిట్టి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి ఆపే ప్రయత్నం చేయకుండా ఇంకా ఎంకరేజ్ చేశాడని చెప్పేసి ఆల్రెడీ మీ పైన వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఆల్రెడీ వాళ్ళే తిడుతున్నారు మిమ్మల్ని. రేపు వద్దని మనకు మద్దతుగా నిలిచేవాడు కూడా ఎవడో ఉండడమ్మా. మనం విర్రవీగిపోయి మాట్లాడాం కదా, పెద్ద పెద్ద మాట్లాడాం కదా, మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆహే నువ్వు కానీ ఆ లక్ష్మీ పార్వతి కానీ మీరిద్దరూ కలిసి ఒకే వేదిక పైన పక్క పక్కనే కూర్చొని ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే చూడాలని ఉందరు బాబు. ఒకసారి రండి, మా రిక్వెస్ట్ అనుకుంటే. అలాగే మా రోజాకు కూడా చెప్తున్నా, నువ్వు కూడా రావాలమ్మా. మా రోజా కానీ, అలాగే కొడాలని కానీ, వల్లభనేని వంశీ కానీ, అంబటి రాంబాబు కానీ, ఇంకా ఎవరైనా ఉంటే వచ్చి ఒకసారి ప్రెస్ మీట్ పెడితే చూసి ఆనందిస్తాం. అంటే మీ వీరత్వాలు ఇప్పుడు చూడాలి అన్నమాట. అధికారంలో ఉన్నప్పుడు ఎవడన్నా మాట్లాడేస్తాడు, ఏముందిలే అధికారమేగా. అధికారంలో ఉన్నప్పుడు ఎవడన్నా మాట్లాడేస్తాడు, అధికార బలమో అహంకారమో చూసుకొని ఎవడన్నా మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడితే గొప్ప మీరు. ఒక్కొక్కడు పెద్ద మాస్ లీటర్లా కలరింగ్ ఇచ్చారు కదా, బూతులు తిట్టేసి మేము మాస్ లీటర్లమే, మా అంత పెద్ద మొగోళ్ళు లేరు, నేను ఇలాగే మాట్లాడతావు, చంపేసుకోండి. చంపేసి దాకే వద్దు, ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అంటున్నా. డల్ అయిపోయారే, సైలెంట్ అయిపోయారే, ఎవడో కనుచూపు మేరలోక కనబడట్లా. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని వాడు వీడు అన్న ప్రతి బొగ్గాడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు సంతోషం, మీరు ఏటేళ్ల కాలం అలాగే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే అంటాం. అధికారం లేదు కదా అని చెప్పేసి అని పిచ్చ మాటలు మాట్లాడాను. మాట్లాడిన సందర్భంలో కొన్నిసార్లు మాట్లాడాం కాదన్నట్లా. అది ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ స్థాయి మర్చిపోయి మాట్లాడినప్పుడు ఆ సందర్భంలో మేము కూడా మాట్లాడాం. పదపద్దాక పని పాట లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఇలాగ ఉంటుంది. ఏకవచనంతో సంబోధించినా తప్పలేదు, కానీ మరీ కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఒకసారి రామా పోసాని, నేను చూసి చాలా రోజులు అవుతుంది, నువ్వు ప్రెస్ మీట్ పెట్టక వచ్చి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, నువ్వేం విమర్శించాలనుకుంటున్నావో, ఈ జగన్మోహన్ రెడ్డి ఓటమి పైన నీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ ఏడుపు స్టార్ట్ చేశారు, రివ్యూయింగ్ ట్యాంపరింగ్లని, లేదంటే హ్యాకింగ్ చేశారని చెప్పేసి అని ఆల్రెడీ ఏడుపు మొదలుపెట్టారు. ఆల్రెడీ ఇవాళ రేపు సాక్షిలో కూర్చుంటావో ఎక్కడ కూర్చుంటావో ఒక్క ప్రెస్ మీట్ పెట్టి సరిపోద్ది, ఏమవుతుంది, ఒకటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. మా రిక్వెస్ట్ ఇది. నువ్వు ఇంకో రకంగా అనుకున్నా పర్వాలా, నువ్వు ఎన్ని రకాలుగా అనుకున్నా పర్లేదు, కానీ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టినా అన్న చూడాలని ఉంది.